నమస్తే, నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసింది అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, అంటే ఇన్వాలంటరీ వెయిట్ లాస్ కూడా అంటాం దీన్ని. అంటే ఏంటంటే ఇది మన ప్రయత్నం లేకుండా, అంటే ఇలాంటి డైట్ కానీ లేదా ఎక్సర్సైజ్ లేకుండా, మీ ప్రయత్నం లేకుండా బరువు తగ్గినప్పుడు, అంటే ఎప్పుడు చెప్తాం అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటే మోర్ దాన్ 5% ఆఫ్ ద వెయిట్ ఒక 6 to 12 monthsలో లాస్ అయితే దాన్ని మనం అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటాం. ఇది ముఖ్యంగా మీ ఎఫర్ట్ లేకుండా, డైట్ కానీ ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఎఫర్ట్ లేకుండా తగ్గినప్పుడు, మోర్ దాన్ 5% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ ఇన్ 6 to 12 monthsలో తగ్గినప్పుడు దీన్ని మనం అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటాము. ఇది ఉన్నప్పుడు మనము ఏ కారణం అయి ఉండొచ్చు, ఎటువంటి వ్యాధులు ఇలాంటి అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అనే దీన్ని కాజ్ చేస్తాయని మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇది మనం కామన్గా ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్లో, ముఖ్యంగా 60-65 years అబోవ్ ఉండే వాళ్ళు చాలా చూస్తుంటాం. వాళ్ళలో నార్మల్గా ఇంత ఏజ్ కొద్దిగా వెయిట్ లాస్ అనేది ఉంటుంది, ఏం ప్రాబ్లంలో ఏ అండర్లయింగ్ ఇష్యూస్ లేకపోయినప్పటికీ కూడా. కానీ సిగ్నిఫికెంట్ అంటే మోర్ దాన్ 5% ఆర్ 5-10% ఆఫ్ వెయిట్ లాస్ ఉన్నప్పుడు మనము సిగ్నిఫికెంట్గా కన్సిడర్ చేసి ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఏ వ్యాధులు దీన్ని కాజ్ చేస్తాయని తెలుసుకుంటే సో ఫస్ట్ మనం తీసుకుంటే కొన్ని రకాల హార్మోనల్ డిజార్డర్స్, అంటే ముఖ్యంగా మనం కామన్గా చూసే వాటిలో డయాబెటీస్లో కూడా వెయిట్ లాస్ అనేది కొన్ని చూడొచ్చు మనము. సో నెక్స్ట్ వచ్చేసి థైరోటాక్సికోసిస్ లేదా హైపర్ థైరాయిడిజం అంటాం. అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది ఓవర్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకు వెయిట్ లాస్ అనే సిమ్టమ్ కూడా చూడొచ్చు. దీంట్లో వెయిట్ లాస్తో పాటు ఇంకొన్ని వేరే లక్షణాలు కూడా ఉంటాయి. లైక్ హార్ట్ రేట్ ఎక్కువగా ఉండడము, హీట్ ఇంటాలరెన్స్ అని ఉండడము, డ్రై స్కిన్ లాగా ఉండడం, ఇలాంటివి చాలా వేరే లక్షణాలు కూడా ఉంటాయి వెయిట్ లాస్తో పాటు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదర్ హార్మోనల్ అంటే లైక్ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ. అడ్రినల్ ఇన్సఫిషియన్సీ అంటే మన కిడ్నీ మీద అడ్రినల్ గ్లాండ్ అని ఉంటుందండి. అది మనకి కార్టిజోల్ అండ్ ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఈ అడ్రినల్ గ్లాండ్ అనేది సరిగా పనిచేయకపోవడం, అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు లేదా ఆటో ఇమ్యూనిటీ వల్ల కావచ్చు, డ్యామేజ్ అయినప్పుడు, సో కార్టిజోల్ అనే హార్మోన్ సరిగా ఉత్పత్తి జరిగినప్పుడు వెయిట్ లాస్ ఉండొచ్చు అడ్రినల్ ఇన్సఫిషియన్సీలో. ఇవి కొన్ని ఉదాహరణలు మనకి వెయిట్ లాస్ కావడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని రకమైన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ కాజెస్ తీసుకున్నట్లయితే, లైక్ మనకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం, లైక్ క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ అని, లేదా మాల్ అబ్జార్ప్షన్ అంటే మన ఫుడ్ అనేది సరిగా అబ్జర్వ్ కాకపోయినప్పుడు, లైక్ సీలియాక్ డిసీజ్ వీటిల్లో ఉండొచ్చు. సమ్టైమ్స్ పెప్టిక్ అల్సర్ డిసీజ్ వీటిల్లో కూడా ఉండొచ్చు. GERDలో కూడా వెయిట్ లాస్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ వెయిట్ లాస్ అనేది ఉండొచ్చు. అంటే ముఖ్యంగా ట్యూబర్కులోసిస్, మనం కామన్గా ఇండియాలో చూసే వాటిలో ట్యూబర్కులోసిస్ అండ్ HIV కూడా మనకి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఇంకొన్ని రకమైన డిసీజ్ అంటే ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, లైక్ ఈవెన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేదా SLE లాంటి పాలీ ఆర్థరైటిస్, దానికి కొన్ని రకమైన కనెక్టివ్ టిష్యూ డిసీజ్ అంటాం. వీటిల్లో కూడా ఉండొచ్చు వెయిట్ లాస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, ముఖ్యంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, అంటే స్టమక్ క్యాన్సర్, ఎసోఫేజియల్ క్యాన్సర్ కానీ, వాటితో పాటు ఇంకా అదర్ క్యాన్సర్స్ లైక్ లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్స్ లైక్ లింఫోమా, వీటిల్లో కూడా మనకి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో ఇటువంటి వెయిట్ లాస్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి దానికి తగ్గ కారణాలు తెలుసుకొని తొందరగా వైద్యం తీసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ.